ఇదిగో ఎరా గణేష్, ఎవరినో వెతుకుతున్నావంట, కనిపించారా? పారిపోయింది కదా, దాన్నే వెతుకుతున్నాను. వస్తావేంటి? పోరా. నిన్ను అడిగాను చూడు. అలా 4 ఇడ్లీలు, 2 దోశలు, ఒకే ఒక పొంగలు. అలా ఓ అట్టిగల. అంటే ఒరిజినలేనా? వచ్చి లాగి చూడు. అన్నా 2 టీలన్నా. రే, ఎవడ్రా వాడు? ఇంతకు ముందే నీ అకౌంట్ లో చాలా బాకీ ఉందిరా. తినడం కోసమే బ్రతికేవాడిని తీసుకొచ్చావేమిట్రా? ఇలా మాట్లాడడం బట్టే నీకు వ్యాపారం కావడం లేదు, అర్థమైందా? వాడు చిన్నాన్న కొడుకు. వాడికి నేను ఒక పని కాదు వాడి దగ్గర పని అడుగుదామని వచ్చాను. వీడెప్పుడు ఎవరో ఒకళ్ళు తీసుకొచ్చి ముంచేస్తాడు. వీడు ఎంత బాకీ ఉన్నాడో తెలుసా? 2400. నువ్వు ఇస్తావా? నేనెలా ఇస్తాను? నీకు బుద్ధుందా? ఒరే, అప్పులు చేసి మరి తింటున్నారు కదా, ఎలా గొంతులకు దిగుతుందిరా? ఇదిగో అన్నా, పాత జోకే, కాస్త అడ్జస్ట్ చేసుకో. పాత బాకీ అయినా చెల్లించేరా. వాడు తింటున్న అట్టిపడతో కలిపి. రేపు ఖచ్చితంగా. రేపు ఇచ్చేస్తావు నువ్వు? ఇచ్చేస్తావా? ఒట్టు కూడా వేసేసామే. చెప్పినట్టు వాడుతున్నా ఇప్పించరా. ఏంటి వీడు మాట మాటికి వినాయకుడిని చూస్తున్నాడు? వినాయకుడిని అప్పడుగుతాడా ఏమిటి? ఏంటి అట్టుబడి తిన్నవాడు కనిపించట్లేదు? వ్యాఖ్య 1. ఇతరుల సృష్టిని అవమానించద్దు. ఇతరుల వస్తువులపై ఆశపడద్దు. ఇతరుల పెళ్ళాలపై కూడా ఆశపడద్దు. ఇవన్నీ చెప్తే ఎవరు వింటున్నారు? ఇదే చేస్తానని మొండుపట్టు పడుతున్నారు. మారమంటే మారడం లేదు, ఇదే జనరేషన్ అంటున్నారు. వచ్చేసాడు భాషాబాయ్. టీ కొట్లో మాయమైనప్పుడే అనుకున్నాను ఇక్కడే ఉంటారని. మామూలుగా దేవుడు భోజనం పెడతాడు, నువ్వు రాగానే నా భోజనానికి ఎసరు పెట్టావు కదా. నేనెక్కడ పెట్టాను? నైట్ 12 వరకు మంచివాడిగా ఉంటానో తప్పైపోయింది. మనీ అన్న ఆయన నాకు ఎప్పుడు డబ్బులు ఇస్తావని అడిగారు. నేను 2 వారాల తర్వాత ఇస్తానని నిజం చెప్పాను. అయితే ఇప్పుడు రాకు, 2 వారాల తర్వాత రా అన్నారు. ఓహో, అయితే ఇన్నాళ్ళుగా నువ్వు అబద్ధం చెప్తుంటే వాళ్ళు నమ్మారు. ఒకే ఒక నిజం చెప్పావు, వాళ్ళు నమ్మలేదు. అవును, నువ్వు దేవుడా పోతుమా? తుమ్మితే కనపడకుండా పోతావు. నా కంటికి మాత్రం కనిపిస్తారా, అందరికి కనిపిస్తారా? నేను మిస్టర్ ఇండియాలో అనిల్ కపూర్ నీ కంటికి మాత్రమే కనిపిస్తాను. పోరా. సరే, నేనేమనుకున్నానంటే మనం ఏదో పెద్ద విఐపి అనుకుంటా, మీరు నా కళ్ళకి మాత్రమే కనిపిస్తున్నారు అని అనుకున్నాను. విఐపి మాత్రమే కాదు, గేట్ లో చివరిగా ఒకటి నిలబడతాడు చూసావా, వాడికి దేవుడు ఒక్కడే. ఆఖరించిందండి, బాలే మాట్లాడుతున్నారు. సరే, ఆఖరిగా మీరు నాకు ఒకటి చేయాలి. డబ్బు అడక్కరా. డబ్బు అడిగే మిషన్ నా దగ్గర లేదు. అదంతా ఉండదని తెలుసు, మీరు ఒకరిని నమ్మించాలి. ఏమంటున్నావురా? మీరు ఒరిజినల్ అని ఒక డమ్మీ గడిని నమ్మించాలి, నా కాన్ఫిడెన్స్ కోసం. డమ్మీ గడ? దేవుడే లేడని తిరుగుతూ ఉంటారు వాళ్ళందరూ నమ్మడం మొదలు పెట్టారు, బయటికే చెప్పడం లేదు. వీడు వేరే డమ్మీ గడు. ఎవరో చెప్పి చావచ్చుగా. నాతో పాటు రండి, నేను మీకు చెప్తాను. ఉండ్రాలు కొనిస్తావా? ఆకలిస్తుంది. సరే కొనిస్తానులే, కడుపా లేకపోతే మడుగాది. నీళ్ళు ఏమైనా తాగొచ్చు కదా. నీళ్ళు తాగిన తర్వాత ఆకలిస్తుంది. ఇదిగో, తిన్న తర్వాత వెంకటేశ్వర మహర్షి సినిమాకి తీసుకెళ్తావా? వేరే దారి రండి, తీసుకెళ్తానులే.